అన్యాయం. నా బత్యం. నక్షత్రేశ్వర, మీరు నన్ను ఇలా నిర్బంధించటం న్యాయం కాదు. మీరు మీ గురువు గారి పని మీద వచ్చారు. మీకు నేను వేరే బత్యం ఇస్తానన్నానా? అది వేరే అనాలా? ఊరికే దానాలు చేసే ధర్మప్రభువే తీరా పని చేయించుకున్న తర్వాత ఇలా బత్యం ఎగ్గొడతావని నేను అప్పుడు అనుకోలేదు. అన్నానికి నీళ్లకి ముఖం వాసి అడవిలో నీతో పడ్డ కష్టాలని నీ కళ్ళారా చూసావే. ఇప్పుడు బత్యం లేదనడం ధర్మమా, సత్యమా? పోనీ నువ్వు నాకు ఏమి ఇవ్వక్కర్లేదని ఆ మాట చాలు, నేను పోతాను. నక్షత్రేశ్వర, ఆగ్రహించకండి. ధర్మపత్నినే దాసీగా అమ్ముకుని నేను ఇలా జీవించడం ఎందుకు? మీకు కావలసిన ధనానికి నన్నెవరికైనా బానిసగా అమ్ముకోండి. అన్నిటికీ తెగించిన వాడి నువ్వు అమ్ముకోమనకే, కానీ నిన్ను కొనడానికి ఎవడైనా సిద్ధంగా రావద్దు. రా, వెతుక్కుంటూ పోదాం. ఉండు. ఓ కాశీప్రవాసులారా, ఇతను నిజంగా హరిశ్చంద్ర మహారాజు. ఒక చిన్న మాట పట్టింపు కోసం రాజ్యదానం చేసి ఆలుబిడ్డలను అమ్ముకున్న ఘనుడు ఇప్పుడు తన్ను తాను అమ్ముకున్నట్టుకు సిద్ధపడ్డాడు. వెల ఎంతో లేదులేండి, 1,00,000 సువర్ణాలు. 1,00,000 సువర్ణాలు, 1,00,000 సువర్ణాలు, 1,00,000 సువర్ణాలు. ఏంటంటే బాడిసోడు అమ్ముతున్నావు? ఏంటే మధ్య నువ్వెవడో మహా కొనే మగాళ్ళలాగా వచ్చావు? ఏందయ్యో తెక్కొస్తుండా? నన్నెవరనుకుండా? ఈ ఊరి కాటికి దొరని ఈరబాగుణ్ణి తెలుసా? అయినా నీతో వాదం ఏమిటి? నా కర్మ కాకపోతే. ఏందయ్యో బానిసోని అమ్ముతుండావు కదా, కొందామని వస్తే తరుగుతుండవా? ఏమన్నావు? ఏమన్నావు? నువ్వే మహారాజును కొనడమే? ఒరే చండాలా, పాపం రా, కళ్ళు పోతాయిరా. పోతాయే, పోతే పోని. నీలాంటి పాడు మొహాన్ని చూడటమైనా తప్పుద్ది, అందుకనే ఇలా కొంటా. ఎలంత చెప్పు. కష్ట ఈ మాలతర్కంలో చిక్కున్నానే. మహారాజా క్షమించండి, ఈ కులహీనునికి నేను నమ్మలేదు. ఇంత పాపానికి నేను ఒడిగట్టలేను. నా బత్యం లేకపోతే మాది. నే పడ్డ కష్టానికి ఫలం దక్కలేదని కాసేపు ఏడ్చి మర్చిపోతానులే. నక్షత్రేశ్వర, శాంతించండి. ఉత్తమ కులమని నీచ కులమని మానవులు కల్పించినదే కాని దైవ సృష్టిలో అందరూ ఒక్కటే కదా. మాట తప్పుట కన్నా నీచమైనది నాకు ఏదీనూ లేదు. నక్షత్రేశ్వర, అదిగో సూర్యాస్తమయం కాబోతున్నది. సందేహించక త్వరగా నమ్మి వేయండి. నా వల్ల కాదు. మహానుభావ వీరబాబు, సూర్య భగవానుడు అస్తమించు లోపల నేనే మునికుమారునికి 1,00,000 సువర్ణములు బత్యముగా ఇవ్వవలసి ఉన్నది. నేను సేవించుకుంటూ సిద్ధముగా ఉన్నాను. త్వరగా కొని పుణ్యం కట్టుకోండి. నువ్వు చూస్తే మంచోడు లాగానే ఉండవు, కానీ ఎందుకలా సందేహిస్తున్నారు? ఓహో, ఒకప్పుడు మహారాజునై ఉండుట వల్ల ఇప్పుడు సరిగా సేవించననే ఆ సందేహమే అక్కర్లేదు. ధర్మ విరుద్ధముగాని ఏ పనులైనను చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ధర్మమో కర్మమో ఈసారిచ్చి యాసరిక పుట్టింది. నువ్వు నా మాట వింటానన్నావు, సాల్వ్. ఇదిగో నక్కజిత్తులు గోడు గారు, మా పోలిగాడు నీ లక్షిస్తాడు, తీసుకోండి. బానిసోడా, నీ పేరేటి? హరిశ్చంద్రుడు. ఏటేటే? హరిశ్చంద్రుడు. ఆ పేరేంటి? నోరు తిరగకుండా. ఏదో చూడు, నా పేరు ఈరబాగు, నువ్వు నా దాచుడివి, అందుకని ఈరదాచు అంట. పలుకుతూ ఉండు. అట్లనే స్వామి. అసలనే ఏటి? సాహో ఏలిక అను. సాహో ఏలిక. ఆ కళ్ళుకుండా నువ్వెత్తుకో. విప్రకుమార, అయ్యా. నక్షత్రేశ్వర, ఏమిటి? పాపానికి ప్రాయశ్చిత్తం ఇక చూడలేను. రే పోయిగా, ఈ నక్కజిత్తుల గోడి గారికి 1,00,000 వరాలు ఇచ్చి పంపించు. ఎరదాచు రానా ఎంట. మానవుడు కాదు,